గురూజీ ముంబై నుంచి ప్రకాష్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో మేడం. నమస్కారం అండి ప్రకాష్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ చెప్తా మేడం. చెప్పండి. 1971 12/25 పుట్టిన సమయం? ఉదయం 6 నుంచి 7 లోపు మేడం. సమయం అంటే అంత తెలియదు, 6 నుంచి 7 లోపు. సరే అండి ప్రకాష్ గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అయ్య స్వామి. మా ఆశీస్సులు ఉంటుంది, చెప్పండి. ఈ పాద పద్మములకు శతకోటి వందనం సార్. మా ఆశీస్సులు. శనివారం ఉదయం మీరు జన్మించింది? శనివారం ఉదయం సార్. ఉత్తరాభాద్ర నక్షత్రం కదా? బరాబర్. మీనరాశి. చాలా బాగుంది జాతకము. ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి? మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 25 సంవత్సరాలు స్టార్ట్ ఉన్నాయి సార్. 25 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తున్నాయి 25 సంవత్సరాలు. ఓకే 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 ఓకే. జాతకం అయితే చాలా బాగుంది. ఏం పని చేస్తారు మీరు? మేము టైలర్ పని చేస్తాం సార్, గార్మెంట్ ఉన్నది. మీరు వంశపారంపర్యం టైలరింగా? లేదు స్వామి. మీరు మాత్రము టైలరింగ్ నేర్చుకొని ఒక స్మాల్ గా గార్మెంట్స్ నడుపుతున్నారు అయితే? నడుపుతున్నాను సార్. ఎలా జరిగింది? ఎంతమంది ఉన్నారు స్టాఫ్? ఇప్పుడు గత 4-5 నెలల బరారి నెలల నుంచి నడుస్తలేదు స్వామి. ఇప్పుడు దగ్గర ఫస్ట్ ఉండేది 8-9 మంది పనిచేసేది స్వామి. ఇప్పుడు నేను నడమ 2011లో ఇల్లు కట్టిన కాంచెల్లి ఇక నాది మొత్తం డౌన్ అయిపోయింది స్వామి. అంటే 2011లో ఇల్లు కట్టిన తర్వాత డౌన్ కనబట్టింది. అప్పటి నుంచి ఏమైతుందో తెలియలే, ఒక్కొక్కటి తగ్గుకుంటేనే వెళ్తుంది. ప్రతి ఒక్క మనిషికి కూడా జీవితంలో ఏదైనా శుభం జరిగిన తర్వాత శుభమో అశుభమో ఏదో ఒకటి జరుగుతుంది. శుభం జరిగితే అదృష్టం అనుకోలే, అశుభం అంటే దురాదృష్టం అనుకుంటూ ఉంటారు. కానీ ఇల్లు గొప్పగా ముంబైలోనే కట్టారా? ముంబైలో ఎక్కడ? కళ్యాణ్. ముంబైలో ముంబైలో అంటే సిటీలో మేడం. ఓకే ఓకే, రైట్. బాగుంటుంది. ఎందుకంటే మీ జన్మజాతకం ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ అయితే సప్తమంలో మీనరాశికి గురు ప్రవేశం చేశాడు, చాలా బాగుంది. అయితే 2011లో మీరు ఇల్లు కట్టారు. ఇల్లు కట్టిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయంటే నరదృష్టి. అంటే మీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ముంబైలో అలాంటి ఒక మంచి ఇల్లు కట్టారు, మంచిగా అయిపోయారు ఇల్లు అని చెప్పేసి జనాల ఒక దృష్టి దోషం మీ పైన పడింది. ఆ దృష్టి ఉండడం వల్ల మీరు నశించడానికి ప్రారంభించారు అంతే. అంటే ఒక కొబ్బరికాయ కూడా అలాగే పెట్టేసి ఎంత పెద్దగా ఉంది కొబ్బరికాయ, ఎంత లావు ఉందో అని చూస్తూ అలాగే పేలిపోయిందంట. అది అంటే అది అలాగే పేలిపోతుంది. అంటే కొబ్బరికాయ మనిషి కళ్ళు దృష్టికే పేలిపోతూ ఉంది. దీనికి ఒక సైంటిఫిక్ వైజ్ఞానికంగా ముందు రోజుల్లో నేను తెలియచేస్తున్న ఎపిసోడ్ చూడండి. అంటే నరదృష్టికి నాపరాయే పగిలిపోతుందంట. ఇక మనిషి ఇంకెంత మాత్రం ఉండొచ్చు. అందువల్ల ఆ నరదృష్టి వల్ల మీకు ఇలా జరిగింది. మీరు ఒక పని చేయండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.